పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటారు. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 8లో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. చూడు ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. చూడు ఇక మీదట ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో. దేవుడు పరలోకము నుండి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో. ఇదిగో తలుపు నీ ఎదుట తీశాను. ఎక్కడో తీయలేదు నేను, ఎక్కడో తీసి అక్కడికి వెళ్ళి తీసుకో అని అంటలేదు నేను. నీవు ఏది ప్రయత్నం చేస్తున్నావో అక్కడ దేవుని ఆశీర్వాద ద్వారం తెరవబడుతూ ఉంది. అనేక మందికి నీవు దీవెనకరమైన పాత్రగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెట్టాలనుకున్నారు. అందుకే ఈ వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావో, ఎక్కడ సెర్చ్ చేస్తున్నావో, వెతుకుతున్నావో అక్కడ ఈ ఆశీర్వాదము బయటకు వస్తుంది అనమాట. ఇదిగో ఎంతగా చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఎదుట, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తీసి ఉంచాడు. ఆల్రెడీ డోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అర్థం కాలేదేమో నీకు. ఫోన్ కాల్ వస్తుంది, వింటావు. ఒక మెయిల్ వస్తుంది, అర్థమవుతుంది నీకు. ఒక లెటర్ వస్తుంది, ఒక మంచి జవాబు నీ చెవును పడబోతుంది. 7 మార్లు ఆమెనని చెప్పి ఉన్న చోట నాకు నిలబడి 7 మార్లు ఆమెనని చెప్పండి. 1 2 3 4 5 6 7 ఎస్. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. రెండోది ఒక మాట అని చెప్తున్నది ఏంటంటే, దానిని ఎవడో వెయ్యనేరడు. దానిని ఎవడో క్లోజ్ చేయడానికి లేదు. నువ్వు బిజినెస్ పరంగా వెళ్తున్నావేమో, రాజకీయంగా పరంగా వెళ్తున్నావేమో, లేకపోతే ఒక అగ్రికల్చర్ వేలో వెళ్తున్నావేమో, లేకపోతే ఏదైనా పరిశోధనలోకి వెళ్తున్నావేమో, ఆ పనుల్లో దేవుడు గొప్ప విజయం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ద్వారము తెరిచాడు, ఆశీర్వాదకరమైన ద్వారాన్ని తెరిచి ఉంచాడు నీ కోసమే. దానిని నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడో వెయ్యనేరడు. ఎవడు ఇంకా క్లోజ్ చేయడానికి లేదు. నువ్వు ఎదుగుదల చూచి దాన్ని బ్రేక్ చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ అది ఎవరి వల్ల కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.
కృప మీకు తోడై ఉండునుగాక, ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. వాక్యంలోకి వెళ్దాం. సామ్స్ 81లో మరొకసారి మనం మొదటి నుండి మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గెలక తప్పిట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ముదుడి. మనము పండుగ ఆచరించే దినమాగు పున్నము నాడు కొమ్ముదుడి. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. మరి స్తుతించటం అనేది ఎందుకంటే ఐగుప్తు అనేటువంటి శ్రమ నుండి వారిని దేవుడు విడిపించినందుకు వారు దానికి కృతజ్ఞతగా వారు దేవునిని బలముగా ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆరాధన చేసే సమయంలో ఆసాపు దీని విషయంలో చాలా క్లియర్గా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆసాపు గతించిన కాలాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఏ కాలాన్ని? దేవుడు కాపాడిన సమయాన్ని మనము ఎంత అందంగా ఆరాధన చేసుకున్నాం, ఎంత దేవుణ్ణి గణపరిచాం, ఆ గణపరచడంలో దేవుని సన్నిధి మనతో ఎంత బలంగా ఉండేది. ఇప్పుడు మనకి శ్రమ కలిగింది. ఓకే, ఈ అధ్యాయము 3 భాగాలుగా కేటాయించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే గతకాల వైభవాన్ని జ్ఞాపకం చేసుకున్న సమయం. ఆమేన్, హల్లెలూయా. ఏ కాలం అది? గతకాలం అంటే గతించిన కాలంలో వారు బానిసత్వము నుండి విడుదల పొందిన సమయంలో దేవునిని వారు ఆరాధన చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యములు ఇప్పుడు మన జీవితంలోకి దీన్ని మార్చుకుంటే, ఇంతవరకు దేవుడు నీకు చేసిన కార్యములు, నీ ఇంట్లో ఊహించని రీతిలో పెళ్లి జరిగించాడు, నీ ఇంట్లో ఊహించని రీతిలో గొప్ప గర్భఫలం ఇచ్చాడు, లేదా నూతన గృహం ఇచ్చాడు, లేదా నీ ఇల్లంతా రక్షించబడిన సమయంలో నువ్వెంతో ఆనందించి గొంతులు వేసి కూటాలు పెట్టి సాక్ష్యాలు చెప్పి ఆరాధన చేసి దేవుని మహిమపరుచిన దినాలున్నాయి. మరి ఇప్పుడు ఆ దినాలు ఎందుకు లేవు? ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. గతించిన కాలములో జరిగిన వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆసాపు. గతించిన కాలములో వారు ఐగుప్తు నుండి, అంటే ఇటువంటి బానిసత్వం అంటే చాలా ప్రమాదకరమైనది, అక్కడి నుంచి విడుదల పొందటం వారు చూడలేదు, ఇంకా చూడరు అనుకున్నారు. అటువంటి సమయంలో దేవుడు మోషేని పంపి ఆ బానిసత్వం నుండి, ఈజిప్ట్ నుండి వారిని విడుదల చేసుకొచ్చి బానిసత్వం నుండి వారు స్వతంత్రంగా బ్రతకడానికి దేవుడు మార్గము సరళము చేశాడు. వారు మార్గ మధ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి చేసిన కార్యాలు తలపోసుకుంటూ వారు ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ, మనకు అప్పులు తీరిపోయినాయి అనుకోండి, ఏదో దేవుడు ఆశ్చర్యకర సహాయం చేశాడు అనుకోండి, అప్పులైనా తీరిపోతే నీకు ఎంత సంతోషం ఉంటుంది. నీ రోగము, ఉన్న రోగమంతా, మరణకరమైన రోగము అంతా నార్మల్ అయిపోయింది అనుకోండి, నీకు ఎలా ఉంటుంది చెప్పరే మీరందరూ? చాలా సంతోషం ఉంటుంది. అబ్బా, నా రిపోర్ట్ వచ్చి డాక్టర్ చెప్పిన వెంటనే నూతన బలం వచ్చేస్తుంది. అమ్మా నీకు ఏమీ లేదు, అన్ని నార్మల్ వచ్చినాయి, ఆపరేషన్ కూడా అవసరం లేదు. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పరే. ఇక నీ జీవితంలో కూడా ఇలాంటి రోగము ఇక వచ్చే అవకాశం లేదు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత మేలు చేసావు అమ్మా, నువ్వు అడిగేవు కదా, దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు, కావల పిల్లల్ని, ఇదిగో నీ కడుపులో 2 బిడ్డలు ఉన్నారు అంటే నీకెంత ఆనందం ఉంటుంది. కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా పాపము నుండి విడుదల పొందారు, అందరూ రక్షించబడ్డారు, అందరూ దేవుని సన్నిధికి వెళ్తున్నారంటే ఎంత భాగ్యం అది. కానీ అన్ని రకాలుగా మంచి జరిగినప్పుడు ఆరాధన చేసాము మేము. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే 17వ వచనంలోకి వెళ్తాం. మనము 17వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే 11వ వచనం దగ్గర చదవండి.
అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ చూడండి, నా మాట వినకపోయిరి. వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి అయ్యో. ఉండండి, మొట్టమొదటిగా ఫస్ట్ పార్ట్ నోట్ చేసుకోండి. దేవుణ్ణి స్తుతించటం. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు, గత కాలములో దేవుడు వారికి చేసిన కార్యములను తలపోసుకుంటూ వారు దేవుని స్తుతించారు అని ఆసాపు చాలా దూరం ఆలోచిస్తాడు. చాలామంది ఇంటి దగ్గర కూర్చుని అప్పుల్లో ఉన్నాం అనుకోండి, అసలు మనం ఎందుకు అప్పుల్లో పడ్డాం అని ఆలోచిస్తే, ఏంటి అప్పులో ఎందుకు పడ్డాం, ఎందుకు సడన్గా ఇంత పెద్ద బడ్డెన్ మీద పడిపోయింది అని మునిగిపోయాక ఆలోచిస్తావు. ఆలోచించినప్పుడు నీకు గత కాలం గుర్తొస్తుంది. నేను ఇప్పుడు అప్పులు అయిపోయాను, అప్పుడు నేను లాస్ట్ 2 years బ్యాక్ లేకపోతే 10 years బ్యాక్ మాకు అప్పు లేదప్పుడు. ఎందుకు మేము అప్పుల్లో పడిపోయాం, కారణం ఏంటి, అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయి, అప్పులు లేనప్పుడు ఎలాగున్నాను. మీకు ఇంకా బాగా వేరే సాదృశ్యం చెప్పాలంటే, పిల్లల్ని కన్నాక పిల్లల పెళ్ళిడికి వచ్చిన తర్వాత ముఖం అంతా కూడా నీ ముఖం ముసలి ముఖం అయిపోయినప్పుడు, నా ముఖం ముసలి ముఖం అయిపోయినప్పుడు అద్దం దగ్గర నిలబడి మిర్రర్ దగ్గర ఏం గుర్తు చేసుకుంటావు? మధ్యాహ్నం భోజనం అయిపోయాక కాసేపు పడుకుని లేచాక టీ తాగుతూ కుర్చీలో కూర్చుని అద్దం దగ్గర కూర్చోపెట్టుకుంటావు. కొంతమంది పాపిడి తీసుకుంటూ ఆ క్రీమ్ ఏదో రాసుకుంటూ. నేను పెళ్ళిడికి పెళ్ళి అయినప్పుడు ఎలాగున్నానంటే, నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినాయో అని ఎవరితో మాట్లాడతావు నువ్వు? మిర్రర్తో మాట్లాడతావు. మిర్రర్ వైపు చూస్తూ, నా ప్రాణమా నీకు ఎంత సౌందర్యం ఉండేదే బోడీ, ఇప్పుడు ఇలాగ అయిపోయావు, కానీ కాటికెట్టినా కూడా నిలబడట్లేదు, నీకు ఏమి రాసినా కూడా కవర్ అవ్వట్లేదు. అప్పుడు అలా ఉండేదాన్ని. తర్వాత పెళ్ళి ఇలా ఉన్నాను. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక, పిల్లలంటే నీలో ఉన్న బలవంతా బయటపడిపోతుంది, ఇంకెక్కడ ఉంటుంది. మరి పిల్లలను కన్నావు, అన్ని కన్నా కూడా మొదట్లాగా ఉండాలనుకుంటున్నావు. అంటే గతించిన కాల వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని సమయాలు గతించిన కాల వైభవాన్ని జ్ఞాపకం చేసుకుని అది మరలా రావాలని కోరుకుంటాం. మనం అందరూ కోరుకుంటాం కదా, మళ్ళా అందరూ యంగ్ అయిపోవాలని. ఇక్కడ ఇశ్రాయేలీయులు గతించిన వైభవాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఆసాపు బాగా ఆలోచన చేశాడు. ఓకే, నిన్ను నీ కార్యాలు గొప్పవి అని స్తుతించారు, మేము స్తుతించాలి ఎప్పుడు. కానీ ఇప్పుడైతే ఏడుపు బ్రతుకులోకి వచ్చేసాం. ఏ బ్రతుకులోకి వచ్చేసాం? ఏడుస్తున్నాం. కష్టాలు, బాధలు. ఎందుకు ఇన్ని కష్టాలు అంటే, దేవుడిచ్చిన ఆన్సర్ సెకండ్ సెక్షన్లో ఏమంటున్నాడంటే, వారు నా మాట అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా ఇశ్రాయేలు. ఆగండి, పైకి వెళ్దాం. 12వ వచనం చూస్తే అందరూ అండర్లైన్ చేసుకోండి. చాప్టర్ 81 verse 12. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి, అందరూ కూడా చదవండి. కాబట్టి వారు స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. మొట్టమొదటిగా నోట్ చేసుకోండి, గతించిన వైభవము, దేవుడు చేసిన కార్యాలు, వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కానీ ఇప్పుడు స్తుతిందామంటే ఫైనాన్షియల్ సమస్య, పిల్లల సమస్య, హెల్త్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇంతగా? ఆ దేవుడే కదా మేము నమ్ముకున్నాం, అప్పుడు దేవుడే కదా ఇప్పుడు మేము ఆరాధన చేసేది. అంటే దేవుడు మాట మనము వినకపోతే
ఆయన మనల్ని హృదయ కాఠిన్యానికి అప్పగిస్తాడు. నోట్ చేసుకోండి, దేనికి అప్పగిస్తాడు? స్వకీయ, అక్కడే ఉంది వాక్యం అంతా, మెసేజ్ అంతా చూసుకోండి. వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు, స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతాను. అంటే హృదయ కాఠిన్యము అంటే మొండితనం. ఏంటి? రాసుకోండి. హృదయ కాఠిన్యం అంటే మొండితనం, గట్టితనం. హలో, అర్థమవుతుందా? మీ ఇళ్ళల్లో మొండోళ్ళు ఉన్నారా? మీ పిల్లలు మొండితనంగా ఉంటున్నారా? అమ్మ బాబోయ్, మొన్న ఒక ఆమె పాస్టర్ ఎంత మొండిదండి బాబు, ఇది ఎంత చెప్పినా ఏందో. ఒక్కొక్క పిల్ల తాటికమ్మ కాల్చి కొట్టాలనుకున్నానండి అంతే. నేను తాటికమ్మ ఏమిటి, ఇంకో 2 తాటికమ్మలు తీసుకుని కొట్టాను. నన్ను పోతుందా అండి? మొండితనం ఉంది. ఇంకో 2 తాటికమ్మలు ఎట్టి కొట్టినా పోతుంది. అదేంటంటే శాపము. ఏ శాపం అంటే ఎదుటి వ్యక్తి మొండితనం, పిల్లల్లో మొండితనం ఉంటుంది. వారికి జ్ఞానముగా వెళ్ళవలసిన స్థానంలో జ్ఞానముగా వెళ్ళకుండా వారి స్వకీయ ఆలోచనను బట్టి వారికి ఏది నచ్చితే అదే, నేను, నా ఇష్టం. పెద్దవారిలో చిన్నవారిలో కూడా ఈ భయంకరమైనటువంటి హృదయ కాఠిన్యం, ఇదేంటంటే దేవుని ద్వారా వచ్చినటువంటి ఒక పనిష్మెంట్ అనమాట. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం వల్ల. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే హృదయ కాఠిన్యానికి ఎందుకు అప్పగించాడంటే బయట నుండి శిక్ష రాకుండా. ఎక్కడి నుంచి? హలో, బయట నుండి నీ కుటుంబం మీదకి ఎవరో నిన్ను దండన చేయకుండా, ఎవరో నిన్ను శిక్షించటం అది ఇంకా అవమానమని నీ ఇంటిలో నీకే కుంపడు పెట్టాడు అనమాట. ఏంటి? హలో హలో, ఒక్కో భర్త ఎంత సంతోషంగా ఉంటే భార్య మొండిగా ఉందనుకోండి, ఆడి సంతోషం అంతలాగా ఆ క్యాండిల్ కరిగిపోయినట్టుగా రోజు రోజు కరిగిపోయి షుగర్ వచ్చేస్తుంది. వాటికి ఏమొస్తుంది? షుగర్ వచ్చి మొత్తం ఎండిపోయి స్కెల్టన్ లాగా. అదేరా అంటే ఏం చేస్తాం, పోయే కాలం కానీ వచ్చే కాలమా అంటాడు. బాగా హృదయానికి షేర్ చేసుకునేవాడు అక్కడ ఉంటాడు, ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెప్తాడు, నా భార్య చాలా మొండిది, ఎప్పుడూ నా మాట వినదు. అలాంటి భర్తలుగా ఉన్నవారులారా, కొంతమంది భార్యలు ఏడుస్తారు, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఈ భర్త చాలా మొండిగా ఉన్నాడు, నేను చెప్పింది ఏది చేయడు, వ్యతిరేకంగా చేస్తాడు, ఇంతకాలం అయింది, ఈ మనుషుడు మారడు, ఛీ నేను చచ్చిపోతేనే కానీ మారడేమో అనుకుంటాం. కొంతమంది తల్లిదండ్రులు మంచిగా ఉండి పిల్లలు మొండిగా తయారవుతారు. దేవుడు నీ ఇంటిని హృదయ కాఠిన్యానికి అప్పగించాడు. ఎందుకంటే నీవు దేవునికి లోబడని స్థితి కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొండిగా ఉంటే ఏం చేయబుద్ధి అవుతుంది? కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. కానీ ఆ మొండితనము, మనలో మొండితనం రావటానికి, మన ద్వారా మన కన్న తల్లిదండ్రులను బాధపెట్టే స్థితి, ఆ శిక్ష బయట నుండి రాకుండా మనలో మనకే దేవుడు ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తాడనమాట. ఆసాపు గ్రహించాడు, అయ్యో మేము నీ మాట ఇప్పుడు వినకపోవటం వల్ల ఇంత హృదయ కాఠిన్యము. ప్రార్థన చేసుకుందాం, స్తుతిందాం రండి అంటే ఒక్కళ్ళు రావట్లేదు అక్కడ ఆరాధనకి. అంటే దేవుడు అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, స్తుతించాం కదా అప్పుడు. మరలా ఇప్పుడు మనం దేవుడు కార్యాలు చేస్తాడంటే ఏం కార్యాలు? అడవిలో కార్యాలు, ఎడారిలో కార్యాలు, ఎన్ని చేస్తాడు. రోజు ప్రార్థన చేసాం, ఏం జరిగింది అంటే విశ్వాసంలో బలహీనపడిపోయి ఒక మొండితనం అనేది వచ్చేస్తుంది. హృదయ కాఠిన్యం అంటే
హృదయం అంటే గుండె, మనస్సు అన్నమాట. అది చాలా స్టెబాన్ అయిపోతుంది. మొండి భార్యలు ఎవరున్నారో హల్లెలూయా చెప్పండి. మొండి భర్తలు ఉన్నారా? ఓకే, భర్తలారా మొండిగా ఉండకండి, భార్యలారా పెంకుగా ఉండకండి. మనం అనుకుంటాం, ఎందుకు ఈ పిల్ల ఇలా మొండిగా తయారైంది, ఏదైనా దెయ్యం పట్టుకుందేమో, దీనికైనా పొగ వేయాలేమో. మీరందరూ యేసు నామములో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ మనిషి మారాలన్నా, ఏ మనిషిలో ఉన్న మొండితనము, కఠినత్వం పోవాలంటే అది ఒకే ఒక దానికి పోతుంది, అదే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తెరవండి ఒకసారి. ఇప్పుడు చాలామందిలో మొండితనం ఎక్కువైపోయింది. మొండి వాళ్ళని డీల్ చేయటం ఎలాగో చాలా విషయాలు బైబిల్ కనపడుతూ ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. రోమన్స్ చాప్టర్ 1 verse 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూడండి, బాగా గమనించండి. ఎందుకు నా భర్త సడన్గా ఇలా మారిపోయాడు అని అనుకుంటున్నావేమో. ఎందుకు నా కొడుకు ఇలా మారిపోయాడు, నా కుమార్తె ఇలా మారిపోయింది, ఎందుకు నా భర్త ఇలాగ అయిపోయాడు, నా తండ్రి ఇలాగ అయిపోయాడు, నేను ఇలాగ అయిపోయానంటే అని అనుకుంటాం. దేవుడు అక్కడ ఏమని చెప్పాడంటే, ఈ హేతువు చేత తమ హృదయములను దురాశలను అనుసరించి, తమ శరీరం ఆశించేది కూడా దురాశ దుఃఖమునకు చేటు అనేది మనం వింటాం. ఇప్పుడు అందరూ కూడా ధనము సంపాదించటానికి వారికి ఉన్నటువంటి ఆ స్థానము దాటి వెళ్ళిపోతున్నారు. ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలం. బాగా గమనించండి. ఎక్కువ ధనం సంపాదిస్తే సుఖం ఉండదు. నీవు వెళ్తూ ఉండగా దినదినము దేవుడిని కష్టాన్ని దీవిస్తూ ఫలిస్తూ ఉంటే చూడు, ఆ ఆశీర్వాదం నీకు ఎంతో దీవెనగా ఉంటుంది. చాలామంది రాంగ్ ట్రాక్లోకి పోతున్నారు. అంటే తక్కువ సమయంలోనే, అంటే మార్గములు తప్పి ధనము సంపాదించడానికి వారి మాటల్లో పడి కొంతమంది అడ్వాన్సులు కట్టడం ఏదో వస్తుందని. ఇప్పుడు ఎవడు చూసినా 100 కోట్లు 1000 కోట్లు. నీవు నిజముగా కోట్ల మీద మాట్లాడే స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? గ్రౌండ్ నుండి వెళ్ళాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? హృదయముల దురాశ. దాని గురించి చెప్తున్నాను మీకు. ఏ ఆశ ఇది? దురాశ. చెప్పాలి మీకు అందరికీ కూడా. మీ కష్టానికి తగ్గట్టుగానే మీరు ఆశించండి, అది మీకు ఆశీర్వాదంగా వస్తుంది. అటువంటి వాక్యముతో నువ్వు కట్టబడుతున్నావు. దేవుడు నీ ఇంటిలో ఉన్న కాఠిన్యమును యేసు నామములో తొలగించును గాక. మనము సత్యమును అన్ని బ్రతకొద్దు, సత్యమును కాపాడుకుందాం. శ్రమలైనా బాధలైనా మనం అలాంటి పునాదులు ఉన్నాం అనుకోండి, ఒక్కసారి చూస్తుంది సైతాను, 2 సార్లు చూస్తుంది, వెంటనే మనల్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. యోబు దగ్గర నుంచి వెళ్ళినట్టు. మరి అంటదే ఏం చేసావంటే, అబ్బే అటువంటి మనుషుడు నాకు కనపడలేదు ఎక్కడని. హల్లెలూయా. శోధించాను కానీ అంత మొండి భక్తి పరుడిని ఎక్కడ చూడలేదు. మరి ఏమనుకుంటున్నావు నా బిడ్డ అంటే అని ఆయన ఆనందపడిపోయి ఆయనకి ఏం చేయాలి అర్థం కాక ఇచ్చిగాడికి 2 అంతలు ఇచ్చి పడేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మొదటి స్థితి కంటే 2 అంతల దేవుడు యోబుకి అనుగ్రహించినాడు. కొండ తేనె అంటే మంచి ఫలాలు అనుభవిస్తావు, శ్రేష్టమైన ప్రోటీన్ లోపలికి వెళ్తుంది, మరలా నువ్వు బలమైన కార్యాలు చేస్తావు, దేవుని సాక్షిగా వాడబడతావు. ఆత్మ మిమ్మల్ని దీవించును గాక.
ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నేను నీ మాటకు లోబడలేకపోతున్నానా, తెలుసు తెలియక నేను మనుషుల మాటలు నమ్మి నీకు దూరం అయిపోయి హృదయ కాఠిన్యానికి గురైపోయాను. ఇగో దైవజనుడు వాక్యం బోధిస్తుంటే నీవు మాట్లాడే వాక్యము ద్వారా నేను సరే అవుతున్నాను, నేను అవిధేయతలో ఉండనయ్యా, ఇక మీదట నేను తప్పిపోనని. ఇప్పుడే మన జీవితము పరిపూర్ణముగా చేంజ్ చేసుకుని ఫ్రీ అయిపోతే నీ హృదయం అంతా పరిశుద్ధుడు నిలబడతాడు, ఆశీర్వాదాన్ని చూస్తావు. ఇంత వాక్యము బోధించకుండా మారపోతే నీ ఇష్టం. అది మార్పు వస్తావా, మారుతావా? ఏ మనుషుడిని లవ్ చేయను, ఏ మనిషిని లోక సంబంధమైన ప్రేమ కలిగి ఉండను, ఏవుని మాట నమ్మను, దేని మాట నమ్మను, దేవుని వాక్యాన్ని నమ్ముతానని తీర్మానం చేసుకో. అందరూ నమస్కరించి మహాదేవుని అడగండి, క్షమించు బాబు, నా జీవితాంతము పరిశుద్ధతను కాపాడుకుంటూ, నాకేం కావాలో నీకు తెలుసు కదా. మొదట నిన్ను చేర్చుకుంటే అన్నీ వస్తాయి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరం ఇస్తానన్నావు కదా. నిన్నే వెతుకుతాం బాబు, నువ్వు తప్ప ఇంకెవరు వద్దు, ఏమి వద్దు. నా గుండె నిండా నువ్వు కావాలి. దారి తప్పిపోయిన దినాలను క్షమించు, మోసపోయిన దినాలను క్షమించు. ఇక నేను మోసపోకుండా, హృదయ కాఠిన్యములోకి వెళ్ళకుండా నీకు లోబడి జీవించడానికి అట్టి ఆత్మ సంబంధమైన జీవితము నాకు దయచేయము. ఈ సమయంలో నీ మహిమల ఆత్మ నడిపి అందరికీ దయచే. రుణ బాధలు ఉన్నాయి, అప్పులున్నాయని ఏడుస్తున్న వారు ఉన్నారు, ఐశ్వర్యాన్ని దయచేయండి, చేతి పనులను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.